హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఏం చేయబోతున్నానంటే చాట్ చేయబోతున్నా. ఏం చాట్ అంటే నార్మల్ పూరీ చాటే చేయబోతున్నా. యాక్చువల్గా ఇంతకుముందు అయితే స్వీట్ కార్న్ చేసా, పెప్పర్ వేసి బాగా వచ్చింది, అంటే నార్మల్ స్వీట్ కార్న్. ఇప్పుడు ఇప్పుడు నేను చాట్ చేయబోతున్నా. సో ఫస్ట్ మీరు చపాతీ పిండి తీసుకొని బాగా చపాతీ లాగా చేసుకొని దాన్ని కట్ చేసి ఆయిల్లో అయితే వేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇలా ఆ పూరీల్ని ఇలా స్మాష్ అయితే చేస్తున్నా. కొన్ని పూరీలు తీసుకొని స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత ప్లేట్ ఎత్తి మూసేసి, మా అమ్మమ్మ అయితే ఈరోజు బుడ్డ శనగలు కుర్మా చేసింది. సో బుడ్డ శనగలు కుర్మా చేసింది కాబట్టి ఆ కుర్మాతోనే చాట్ చేయబోతున్నా. సో బుడ్డ శనగలు ప్లస్ కుర్మా దాంతో వేసి ఆ స్మాష్ చేసి పెట్టుకున్న పూరీలో వేసేసి ఆనియన్ టమాటోని వెళ్ళి కట్ చేసుకొని వచ్చేస్తా. అంతవరకు వెయిట్ చేయండి. సో ఫస్ట్ మనం ఆనియన్ టమాటోస్ని కట్ చేసుకుందాం. సో నేనైతే ఆనియన్ టమాటోని కట్ చేసేసాను. ఆ తర్వాత ఆల్రెడీ మనం కాసేపు దాన్ని అలానే పెట్టేసాం కదా కుర్మా వేసి ఆ పూరీల్ని. ఇప్పుడు అది కాసేపు తర్వాత నానింది. మనం వెళ్ళి కుర్మాని కొంచెం వాటర్ పోసుకొని హీట్ చేసుకుందాం, ఎందుకంటే చాలా గట్టిగా అనింది కుర్మా. ఆ తర్వాత మళ్ళీ ఆ లిక్విడ్ కుర్మాని దాంతో వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడైతే నేను ఆ బుడ్డ శనగల్ని కూడా స్మాష్ చేసుకుంటున్నా. ఆ బుడ్డ శనగల్ని కూడా స్మాష్ చేసుకొని మళ్ళీ దానిపైన దాన్ని బాగా కలిపేసి ఇంకా ఒక గంట నిండా తీసుకొని బాగా స్మాష్ చేసుకొని దాంతో అయితే అలానే వేస్తున్నా. అండ్ ఇప్పుడు కొంచెంగా ఆనియన్ అండ్ టమాటో వేసి కొంచెంగా కలిపేసుకుందాం. ఆ చాట్లో అలానే కలిపేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ కుర్మా అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ పూరీని మళ్ళీ దానిపైన వేసుకుందాం. ఇదైతే మీరు ఎలా చేయాలంటే ఆ పూరీని చాలా క్రిస్పీగా వచ్చేలా చేయాలి. ఆ తర్వాత నేను దానిపైన ఆనియన్ అండ్ టమాటో కూడా వేసేసా. ఇప్పుడు నేను మిక్చర్ వేస్తున్నా. సో ఫైనలీ నేను చేసే చాట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నా చాట్ ఎలా ఉందో. చూసారా, దిస్ ఈజ్ మై చాట్. నేనైతే ఇలా చేశాను చాట్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా మమ్మీ కూడా టేస్ట్ చాలా బాగుంది అని చెప్పింది. సో చాట్ అయితే చాలా బాగా వచ్చింది. మమ్మీ కూడా తిని చూసి చాలా బాగుందని చెప్పారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలండి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.